హలో ఆల్! అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇది సండే వ్లాగ్ అండి. సో, మా పనామె అన్ని సామాన్లు కడిగేసి, కిచెన్ మొత్తం క్లీన్ చేసేసి ఇలా పెట్టేసెళ్ళింది. నేనైతే నైటే పెసరట్టుకి 1 కప్పు కొర్రలు, 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు పెసలు 3 ఈక్వల్ రేషియోలో తీసుకొని నానబెట్టేసాననమాట. సో, అన్నీ బాగా నానాయి. చాలా టేస్టీగా ఉంటుందండి. నార్మల్‌గా బియ్యం వేసి చేసుకుంటాం కదా! ఇక్కడ నేనైతే కొర్రలు యూజ్ చేశాననమాట. పిల్లలు గూడా బానే తింటారు. సో, ఇప్పుడైతే బ్యాటర్ రెడీ చేసుకుంటున్నాను నేను. మిక్సీ గిన్నెలోకి అన్నీ తీసుకున్నాను. తర్వాత దాంట్లోకి కొద్దిగా చిల్లీస్ వేశాను. కొంచెం అల్లం వేసి, సరిపడినంత ఉప్పు వేసేసి, సరిపడినంత వాటర్ వేసి మిక్సీ పట్టుకోవడమే. బ్యాటర్ రెడీ అవుతుంది. ఇలా గ్రీనిష్‌గా వస్తుందన్నమాట బ్యాటర్. సో, మన బ్యాటర్ అయితే రెడీ. అల్లం చట్నీ దీనికి కాంబినేషన్‌గా తయారు చేసుకున్నాము. చాలా బాగుంటుంది అల్లం చట్నీ దీనికి. సో, అల్లం చట్నీ ప్రిపరేషన్ చూద్దాం ఇప్పుడు. ఉప్మా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మా వారు చెప్తున్నారు, పెసరట్టు కాంబినేషన్ ఉప్మా కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో, ఒక బాండ్లీ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి రెడ్ చిల్లీస్ వేసుకొని వేయించుకున్నానండి ఇక్కడ. తర్వాత అల్లం చిన్నగా కట్ చేసుకొని దాన్ని కూడా వేయించుకున్నాననమాట. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ మినపప్పును వేయించుకుంటున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత వాటినన్నిటిని కలిపి మిక్సీ గిన్నెలోకి తీసుకొని దానికి కొద్దిగా ఎండు కొబ్బర, తర్వాత కొద్దిగా బెల్లము, 2 స్పూన్ల ధనియాల పౌడరు, తగినంత ఉప్పు వేసి ముందుగా చింతపండు రసం నానబెట్టుకున్నాననమాట. ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా చింతపండు రసం వేసి మిక్సీ పట్టాను. సో, చట్నీ రెడీ. సో, పెసరట్టు చేసుకోవడానికి బ్యాటర్, అల్లం చట్నీ, క్యారెట్ తురుము, ఉల్లిపాయ తురుము రెడీ. సో, పెన్నం పెట్టేసి ఇట్లా వేడయిందా లేదా అని కొంచెం నీళ్లు చిలకరించి చూస్తున్నాను. ఇలా చూసినప్పుడు పెన్నం హీట్ అయింది లేనిది తెలుస్తుంది కదా మనకి. తర్వాత ఆనియన్ ఏసి ఒకసారి బాగా రబ్ చేస్తున్నాననమాట పెన్నాన్ని. సో, ఇక బ్యాటర్ తీసుకొని దోస వేసుకోవడమే. ఇది చాలా హెల్తీ అండి. కొర్రలు, పెసలు, పెసరపప్పు కదా! చాలా బావుంటుంది. చాలా హెల్తీ కూడా. సో, మేమైతే అప్పుడప్పుడు చేసుకుంటుంటాము పెసరట్టును కొర్రలతోనే. సో, ఇలా వేసుకున్న తర్వాత ఆనియన్ తురుము, క్యారెట్ తురుము వేసుకొని దాని మీద కొద్దిగా ఘీ వేసుకుంటున్నాను నేనైతే. పిల్లలకైతే నెయ్యి వేసే చేస్తాననమాట దోసలు. సో, మీడియం ఫ్లేమ్ మీద బాగా కాల్చుకుంటున్నాననమాట. ఇంకా ఫోల్డ్ చేసుకొని 2 సైడ్స్ బాగా కాల్చుకుంటే మన పెసరట్టు రెడీ. విత్ టేస్టీ అల్లం చట్నీ. ఇలా మార్నింగ్ అయితే టిఫిన్ పెసరట్టు విత్ అల్లం చట్నీ అయిపోయిందండి. తర్వాత కొద్దిగా బ్రేక్ అయిన తర్వాత మా వారు ఇక్కడ కాఫీ చేసిస్తున్నారు నా కోసం. సండే కదా కొంచెం స్పెషల్ అనమాట. నేనైతే టీ చేస్తాను. మా వారు అప్పుడప్పుడు కాఫీ చేసిస్తారనమాట. అది రెగ్యులర్‌గా తాగము. ఎప్పుడో మంత్లీ వన్స్ అలా ఒక హాఫ్ కప్ తాగుతామనమాట. సో, ఇక్కడ మా వారు కాఫీ తయారు చేసిస్తున్నారు. సో, ఇక్కడ నేను అడిగానని బాగా తిరగకొట్టి ఇస్తున్నారనమాట. ఇక్కడ చెప్తున్నారు, తొందరగా తీసుకో చల్లారిపోతుంది కాఫీ అని చెప్పి. సో, ఇలా కాఫీ ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ లంచ్ సెషన్ స్టార్ట్ అయిందనమాట. సో, ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి చిక్కుడుకాయ కర్రీ, రసము, ఇంకా అన్నము తయారు చేయాలి.
సో, చిక్కుడుకాయలను బాగా 2 టైమ్స్ కడిగేసుకున్నాననమాట వాటర్‌లో. ఇక్కడైతే నేను బయట నుంచి గ్రీన్ చిల్లీస్ తెచ్చుకున్నాం కదా! వాటిని వాటర్‌లో వేసి, ఉప్పు వేసి నానబెడుతున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా ఉప్పు వేసి నానబెట్టి ఉంచుతానండి. తర్వాత నీళ్లు వంపేసి ఆరేస్తాను ఒక మంచి క్లాత్ పైన. సో, ఇలా పెట్టుకుంటాననమాట ఒక హాఫ్ అన్ అవర్ వరకు. తర్వాత నేనైతే ఇక్కడ కుక్కర్ రెడీ చేసేసుకుంటున్నాను. రైస్ కడిగేసాను. దాని మీద ప్లేట్ పెట్టేసి ఇంకో ప్లేట్‌లో అయితే కందిపప్పు పెట్టేసి, తర్వాత ఒక గిన్నెలో తరిగిన టొమాటో ముక్కలు పెట్టేసి, కొద్దిగా పసుపేసేసి కుక్కర్ రెడీ చేసేసుకున్నాననమాట అన్నము, రసంకి. సో, కుక్కర్ రెడీ. తర్వాత ఇంకొక చిన్న కుక్కర్‌లో అయితే తిరువాత వేసుకుంటున్నాను. ఇది చిక్కుడుకాయ కర్రీ తయారు చేసుకోవడానికనమాట. ఈజీగా ఎలా తయారు చేసేసుకుంటాను నేనైతే. కొద్దిగా కరివేపాకు వేశాను. తర్వాత ఆయిల్ వేసుకొని సరిపడినంత తిరువాత రెడీ చేసుకున్నాననమాట. తిరువాత వేగాక ముందుగా ఒలిచిపెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలన్నీ వేసేసి, కొద్దిగా వాటర్ ఒక పావు కప్పు వేసేసి, పసుపు, కొద్దిగా ఉప్పు వేశాను. ఇందులోకే నేను కొబ్బరి కారం వేసుకుంటాననమాట. చిల్లీస్, ఉప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంటుంది నాకు రెడీగా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. దాన్ని తీసి సరిపడినంత వేసి, కొత్తిమీర తురుము కూడా వేసి కుక్కర్ క్లోజ్ చేసేసుకున్నాను అనమాట. సో, 3 విజిల్‌కి ఇలా కర్రీ అయితే రెడీ అయింది. సో, కర్రీ ప్రిపరేషన్ అయిపోయింది. ఇక్కడ నేనేమో తిరువాత వేసుకుంటున్నాను రసంకనమాట. కొన్ని గార్లిక్ ముక్కలు కూడా వేసుకున్నాను. ఆయిల్ వేసి తిరువాత వేడి చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం రెడ్ చిల్లీస్ వేసుకున్నాను. తర్వాత కొద్దిగా ఇంగువ వేస్తాననమాట రసంకి నేను. ముందుగా నేను కుక్కర్‌లో రెడీ చేసుకున్నాను కదా! కందిపప్పు, టొమాటోస్ అవి వేసేసుకున్నాను దీంట్లోకి. సో, నాకైతే టొమాటో రసంకి ఒక స్పూను ధనియాల పొడికి, హాఫ్ స్పూను జీలకర్ర పౌడరు, పావు స్పూను పెప్పరు, చిన్న స్పూను మెంతి పౌడరు వేసుకుంటాను. తర్వాత ఒక స్పూను చింతపండు రసం వేసేసాను. కొద్దిగా బెల్లం. బాగా ఇది మరుగుతూ ఉండాలనమాట. ఇందులోకి సరిపడినంత ఉప్పు వేసేసి ప్లేట్ మూసేసాను. కొద్దిగా ఓపెన్ పెట్టేసి. సో, ఒక 5 మినిట్స్‌కి బాగా పొంగొస్తుందనమాట. అప్పుడు కొద్దిగా కొత్తిమీర తురుము వేసేసి ఇంకొంసేపు ఉడికించుకుంటే రసం రెడీ. సో, చిల్లీస్ అయితే ఇలా ఆరబెట్టిన తర్వాత ఒక బ్రౌన్ కవర్‌లో ఏసి క్లోజ్ చేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను. సో, ఈవినింగ్ మేమైతే మాకు దగ్గరలో రాజస్థాన్ మేళా జరుగుతుంటే అక్కడికి వెళ్ళాము. పక్కనే బుక్ షో కూడా జరుగుతూ ఉండింది. సో, ఇక్కడ మా అమ్మాయి అయితే కొన్ని బుక్స్ తీసుకుందనమాట. ఏం బుక్స్ కొన్నావు జాను? First is Suramurti, Something Happened on the Way to Heaven. Second is How I Taught My Grandmother to Read. Third is The Old Man and His God. సో, బుక్ షాపింగ్ అయిపోయిన తర్వాత లోపలికి ఎంటర్ అయ్యామనమాట. లోపలికి ఎంటర్ అయ్యకముందరే సైడ్‌కి ఇలా పింగాణీ పాత్రలన్నీ ఉన్నాయి. ఇది చూసారా క్యాప్సికమ్ మోడల్‌లో చాలా వెరైటీగా ఉంది. ఈ జాడీలన్నీ ఉన్నాయి. పికిల్స్ జాడీస్. కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. సో, మీరు ఒక లుక్ ఏసేయండి. ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి. ప్లాంట్స్ పెట్టుకోవడానికి పాట్స్ ఉన్నాయి. చాలా కలెక్షన్ ఉందండి ఇక్కడైతే పింగాణీ పాత్రలది. టీ కప్స్, మగ్స్. తర్వాత ఎంటర్ అయిన తర్వాత సైడ్‌కి దేవతా విగ్రహాలు ఉన్నాయన్నమాట. సో, మేమైతే ఇలా చూస్తూ ముందుకు వెళ్తూ ఉన్నామనమాట. చానా సార్లు వెళ్ళాము ఈ రాజస్థాన్ మేళా. ఎప్పుడు జరుగుతూనే ఉన్నట్టే ఉంటుంది మాకు దగ్గరలో ఇది. సో, ఈవినింగ్ టైంలో అలా కొద్దిసేపు వాకింగ్ చేసినట్లు ఉంటుంది. అలాగే మనకు ఏమన్నా అవసరం ఉన్నవి తీసుకున్నట్లు ఉంటుంది కదా అన్నట్టు మేము వెళ్తాము అప్పుడప్పుడు. అది సండేసే వెళ్తామండి. ఎందుకంటే కొంచెం లీజర్‌గా పనులన్నీ అయిన తర్వాత అలా వెళ్ళేసి చిన్నగా షాపింగ్ చేస్తే మనకు కూడా ఒక హ్యాపీగా అనిపిస్తుంది కదా! షాపింగ్ అయిన తర్వాత.
ఇక్కడైతే కాటన్ డ్రెస్సెస్ అనమాట. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. ఎందుకంటే నాకు ఒక భయం ఉంటుంది. అది తీసుకున్నాక సైజు సరిపోతుందా లేదా అనేది. ఇంటికి మనము ట్రయల్ వేసి మళ్ళీ బ్యాక్ ఇవ్వడం అంటే అదొక పెద్ద పని కదా! నేను ఎక్కడైనా ట్రయల్స్ ఉంటేనే నేను డ్రెస్సెస్ తీసుకుంటాననమాట. సో, ఇక్కడ మా వారు ఏదో షాపింగ్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఇక్కడైతే కాటన్ కలెక్షన్ చాలా బాగుంది. అండ్ బ్యాంగిల్స్ చూడండి. ఒక 8 పీసెసే 150 రూపీస్ చెప్తున్నారు. నాకైతే కాస్ట్లీ అనిపించింది. నేను లాస్ట్ టైం 100 రూపీస్కే తీసుకున్నానమాట. సో, కలెక్షన్ చాలా బాగుంది. సో, ఆ లైట్స్ వెలుగులో బ్యాంగిల్స్ మీద మిర్రర్స్, స్టోన్స్ ఉంటాయి కదా! చాలా బాగా ఉన్నాయన్నమాట కలెక్షన్. సో, మోస్ట్లీ ఇక్కడ క్లాతింగే ఎక్కువగా ఉండిందనమాట ఆ రోజు. జీన్స్ పైకి టాప్స్ లాగా, ఫ్రాక్స్, కుర్తీస్, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ డిజైన్స్తో బాగున్నాయి. చెప్పానుగా నాకైతే ఇక్కడ తీసుకోవడం ఇష్టం ఉండదు. ఇంటికి తోరణాలన్నమాట. డోర్ డెకరేటివ్ పీసెస్, కీ చైన్స్ రకరకాలవి ఉన్నాయన్నమాట. సైడ్కి డోర్ సైడ్కి బెల్స్ లాంటివి హ్యాంగ్ చేస్తారు కదా! ఇక్కడైతే పికిల్స్, స్నాక్స్ అనమాట. సో, ఇవన్నీ చూసుకుంటూ మేమైతే వాటర్ ట్యాప్స్కి కొన్ని స్ప్రింక్లర్స్ పెట్టుకుంటామన్నమాట. అవి కొంటున్నాం ఇక్కడ. ఈచ్ 25 రూపీస్ చెప్తున్నారు. సో, మేము అవి తీసుకొని వెళ్ళాము. ఇలాంటి చోట్ల డిఫరెంట్ ఐటమ్స్ కనపడతాయి అన్నమాట మనకి. సో, ఇంటికి కావాల్సినటువన్నీ కొనుక్కోవచ్చు. సో, కిచెన్‌కి కానీ అలా వుడెన్ డెకరేటివ్ పీసెస్ ఉన్నాయి. మిర్రర్స్, వాచ్, డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ టాయ్స్, పిల్లల టాయ్స్ షాప్స్ ఉన్నాయన్నమాట. రకరకాల టాయ్స్ కొంచెం కాస్ట్లీయే అండి. ఇక్కడ రేట్లు ఎక్కువే చెప్తారు. ఇంకా ఇటువైపు లేడీస్ ఐటమ్స్ అన్నమాట అన్నీ. క్లిప్స్, చైన్స్, రబ్బర్ బ్యాండ్స్, ఇయర్ రింగ్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ శారీస్ అన్నీ. సో, మళ్ళీ ఇక్కడ ఇంకొక షాప్ వుడెన్వి. బుద్ధ బొమ్మ, శివుడు ఇవన్నీ రకరకాలున్నాయి. కార్పెట్స్. ఇక్కడ రంగోలీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అమ్ముతున్నారు. రాజస్థానీ మేళాలో ఎక్కువగా ఈ స్వీట్ ఐటమ్స్, పికిల్స్ అమ్ముతూ ఉంటారండి. సో, ఇంకా ఇంటికి బయలుదేరాము. మాకు వాకబులే అనమాట. వెళ్ళే దారిలో ఫుల్ ట్రాఫిక్ జాము. సండే నైట్ కదా, ఫుల్ ట్రాఫిక్ అండి. సో, ఇంటికొచ్చేసి ఇంకా ఉప్మా ప్రిపేర్ చేసుకుంటున్నాను గోధుమ రవ్వతో. తిరువాత వేసేసుకొని దానికి కావాల్సినంత ఆయిల్ వేసి తిరువాత అయితే రెడీ చేసేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఆనియన్స్, రెడ్ చిల్లీస్ వేసి ఫ్రై చేసుకున్నాను అనమాట. కరివేపాకు వేసి. సో, ఒక గ్లాస్కి నేను 2.5 కప్ వాటర్ వేసుకుంటాను. వేసి దానికి సరిపడినంత ఉప్పు వేసేసి మూత పెట్టేసుకుంటానమాట. సో, వాటర్ బాయిల్ అయిన తర్వాత నార్మలే అండి, ఉప్మా ఎలా తయారు చేసుకుంటామో అలాగే చేసేస్తాను. వేయించిన ఉప్మా రవ్వ వేసేసుకుంటాను. అదే గోధుమ రవ్వ అండి, యెల్లో కలర్ది. వేసేసి బాగా తిప్పేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటానమాట. తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ. వేసేసి ఇంకోసారి మిక్స్ చేసేసి మూత మూసేసి బాగా మగ్గించుకుంటే టేస్టీ వేడివేడిగా ఉండే ఉప్మా రెడీ నైట్కి. సో, ఇదండి మా నైట్ డిన్నర్. సో, ఇదండి నా సండే వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై.